మధ్యవర్తిత్వం అనేది ఇవాళ చాలా ప్రధానమైన అంశంగా తెర మీదకి వచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇషాక్ దార్ ఆహ్వానం మేరకు సౌదీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ ఆయన వచ్చారు, టర్కీ మినిస్టర్ వచ్చారు హకాన్ ఫిదాన్, ఈజిప్ట్ మినిస్టర్ బద్ర్ అబ్దేలార్డి, వీళ్ళందరూ వచ్చారు. అండ్ ఈయన కూడా షహబాజ్ షరీఫ్ కూడా ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ తోటి మాట్లాడారు. ఈ మొత్తం ఏంటంటే మనకి పండగప్పుడు డ్రామా కంపెనీలు నడుస్తుంటాయి, పండగలప్పుడు కొన్ని చోట్ల రాత్రి హఠాత్తుగా అప్పటికప్పుడు డేరాలు వేసి డ్రామాలు వేస్తుంటారు. పాకిస్తాన్ చర్చలు మధ్యవర్తిత్వం వహించడం అదొక పెద్ద డ్రామా, దానికి వీళ్ళందరూ రావటం, దానికి కొనసాగింపు, ఆ డ్రామాకి కొనసాగింపు. అసలు దీని శాంక్టిటీ ఎంత ఉంది? ఈ చర్చలకు ఉన్న పాకిస్తాన్కే శాంక్టిటీ లేదు. పాకిస్తాన్ ఎవరి అనుమతి తీసుకొని చెబుతోంది, ఎవరి తరఫున చేస్తోంది? అంటే బ్యాక్ డోర్లో అమెరికా చెబితే చేస్తుందా? సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు అయితే పాకిస్తాన్ లేదు. చూస్తుంటే ట్రంప్ ఆడిస్తున్న నాటకమేమో అని అనిపిస్తుంది దీంట్లో. ఎందుకంటే షహబాజ్ షరీఫ్ ఏముంటుంది, ఒక బఫూన్ రోల్ ఆయన ప్రపంచ తెర మీద అట్లా కనిపిస్తాడు. మరి ఆయన అంత ఇనిషియేట్ తీసుకొని అన్నిట్లో మధ్యలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ రెస్పాండ్ అయ్యాడు, ఫోన్లో మాట్లాడుతున్నాడు అంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. పాకిస్తాన్తో ఏం మాట్లాడతాడు ఆయన? తర్వాత సౌదీ ఒకవైపు ఇరాన్ను ముక్క చెక్కలు చేయాలని కారాలు మిరియాలు నూరుతున్నటువంటి సౌదీ చర్చలకు పాకిస్తాన్తో మాట్లాడుతుంది అనేది ఇది ఒక అర్థం కానటువంటి విషయం. సో నాకైతే ఈ మూడిట్లో కూడా టర్కీ, ఈజిప్టు అవి కూడా అసలు వాటి క్యారెక్టరే కాదు, అలా వెళ్ళి పాకిస్తాన్తో కూర్చొని మాట్లాడేటువంటి ఇవేమీ కొత్తగా తెరపైకి వచ్చిన ఈ యొక్క నాటకం ఏదైతుందో ఇది చాలా వింతగా ఉంది. ఇజ్రాయిల్ పాకిస్తాన్తో మాట్లాడుతుందా అండి? పాకిస్తాన్ ఇజ్రాయిల్తో మాట్లాడగలుగుతుందా అసలు? కనుక ఈ పచ్చిగడ్డి వేస్తే వగ్గుమనేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. పాకిస్తాన్ రెండు పార్టీలతోటి అంత పెద్దరికం చేసేటువంటి స్థాయి పాకిస్తాన్కి ఇక్కడిది. ఇది ఒక వారు అన్నారు కదా ఆల్రెడీ, ఇది దళాలు లాంటి ఇది పాత్ర, అటువంటి పాత్రలు నిర్వహిస్తుంది. దీంట్లో డబ్బులు ఏమన్నా వస్తే దాని కొరకు ఎదురు చూడాల్సిందే పాకిస్తాన్. కానీ అంత గంభీరమైనటువంటి పాత్ర అంతర్జాతీయ వేదిక పైన నిర్వహించి అతిపెద్ద యుద్ధాన్ని దాన్ని కంక్లూడ్ చేసేటువంటి స్థాయి పాకిస్తాన్ కు అది బియాండ్ ఇమాజినేషన్. నాకైతే ఏమి ఊహకందనేటువంటి విషయం గిరిధర్ గారే చెప్పాలి. కనుక ఇదంతా ఈ నాటకం యొక్క అర్థం కూడా నాకు ఏం తెలియట్లేదు. ఇప్పుడు సౌదీ మాత్రం చాలా ఓపెన్ గానే ఇప్పుడు కాదు ఇప్పుడు ఇరాన్ ను ధ్వంసం చేయాలన్నంత కసిగా ఉంది. చర్చలకు ఎందుకు వస్తుందో నాకు అర్థం కానటువంటి విషయం. ఇరాన్ కూడా తన చర్చలు, శాంతి చర్చలు దాన్ని నమ్మే పరిస్థితుల్లో ఇరాన్ లేదు. అసలు యుద్ధానికి బాగా ప్రిపేర్ అవుతుంది, ఇంత నష్టపోతున్నా. పైగా అక్కడక్కడ తాను చెప్తా ఉంది కండిషన్స్, హార్ముజ్ జలసంధి తమ సొంతం చేయాలని, అఫీషియల్ చేయాలని. ఇంతకుముందు అది లేదే లేదు, ఇప్పుడు కొత్త డిమాండ్ చేస్తుంది. తర్వాత నష్టపరిహారాన్ని చెల్లించాల్సింది, ఇలాంటివన్నీ ముందుకు తీసుకొచ్చేస్తుంది. అంటే ఎక్కడ కూడా తగ్గుతున్నట్టు ఇరాన్ ఏం కనిపించరండి. ఈ సమయంలో ఈ శాంతి చర్చలకు పాకిస్తాన్ వేదిక అనేది ఎవరు ఊహించలేనటువంటి ఒక కన్ఫ్యూజన్. ఇది అయ్యేది కాదు, పోయేది కాదు అనేటువంటి మాట మనం ఈజీగా చెప్పొచ్చు. రైట్. గిరిధర్ గారు ఏమంటారు అంటే మనం విశ్వసించవచ్చు, ఒక పక్క వాళ్ళ ఎయిర్ బేస్ని కొట్టేసిన తర్వాత వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వచ్చి పాకిస్తాన్తో కూర్చొని మాట్లాడుతున్నాడు అంటే నమ్మదగిన అంశమేనా? అంటే మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ అంటే షహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, ఈ మధ్యవర్తిత్వం చేయడానికి ఆయన చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది మొత్తం వైట్ హౌస్ డిక్టేట్ చేసింది, వైట్ హౌస్ రాసింది, ఈయన హ్యాండిల్ వాడి చేశారని చెప్పి మనకు తెలుస్తుంది. చివరికి వీళ్ళ హ్యాండిల్స్ కూడా వైట్ హౌస్ కి ఇచ్చేసారండి. వీళ్ళకి కొత్తగా ఏమీ లేదు, సోషల్ మీడియా హ్యాండిల్స్ అక్కడ పెట్టి డాన్సెస్ వస్తారు. కాబట్టి వాళ్ళకి అస్తిత్వం లేదు, వాళ్ళకి వ్యక్తిత్వం లేదు, ఏమీ లేదు వాళ్ళకి. కాబట్టి ఇదంతా కూడాను అమెరికా వెనక నుంచి నడిపిస్తోంది. అందుకనే డొనాల్డ్ ట్రంప్ దాన్ని రీట్వీట్ కూడా చేశాడు. అఫ్ కోర్స్ వీళ్ళ పాత్ర ఏంటో ఇరాన్ కి తెలుసు కాబట్టి అవుట్ రైట్ రిజెక్ట్ చేసేసి ఫస్ట్. రెండు, ఇందాక మురళీజీ చెప్పినట్టు మనకు మధ్యవర్తిత్వం చేయాలంటే ఒక స్థాయి ఉండాలి, వీళ్ళగా స్థాయి లేదు. అంటే ఆ మధ్యవర్తిత్వం చేసేటువంటి వ్యక్తినో దేశాన్నో ఇరుపక్షాలు గౌరవించగలగాలి. ఈరోజు గౌరవించే పరిస్థితి ఉందా? ఈరోజు పాకిస్తాన్ కి సౌదీ అరేబియాకి ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా మీద ఏమైనా యుద్ధం జరిగితే కనుక సౌదీ అరేబియా పక్షాన వీళ్ళు కూడా వీటికి యుద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఆ అగ్రిమెంట్ ప్రకారం ఉంది. అంటే ఆటోమేటిక్ గా ఈరోజు పాకిస్తాన్ ఇరాన్ వ్యతిరేకంగా యుద్ధం చేయాలి.
అలాగే వాళ్ళ ఖ్వాజా ఆసిఫ్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ చాలా విడ్డూరమైనటువంటి పోర్ట్ఫోలియో. ఆ దేశంలో ప్రధానమంత్రికి ఏమి దిక్కు లేదు, ఒక డిఫెన్స్ మినిస్టర్ ఉన్నాడు ఆ దేశంలో. సో అది ఒక చాలా హాస్యాస్పదమైనటువంటి పోర్ట్ఫోలియో అది. మనకు ఆఫ్ఘనిస్తాన్ లో ఎలాగైతే మనకు నేవల్ చీఫ్ ఉంటాడో అలాగే వీళ్ళకి కూడా అక్కడ సముద్రమే లేని దేశంలో నేవల్ చీఫ్ పెడితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అలాగా పాకిస్తాన్ లో ఒక ఆర్మీ మినిస్టర్ ఫర్ డిఫెన్స్ అంటే కానీ చాలా హాస్యాస్పదం. అతను రోజు ఒక ఫైట్లు టీవీలో వచ్చి ఇవ్వడానికి తప్ప ఇంకెందుకు పనికిరాడు. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఇరాన్ బెదిరించాడు. చూడు మీరు సౌదీ అరేబియా మీద బాంబులు వేసామంటే మేము అది చేస్తాం ఇది చేస్తామని బెదిరించాడు. కాబట్టి అలా ఆల్రెడీ ఇరాన్ కి వ్యతిరేకంగా కూటమిలో ఉన్నటువంటి పాకిస్తాన్ ని మధ్యవర్తిగా ఎందుకు స్వీకరిస్తుంది ఇరాన్? రెండు, ఇజ్రాయెల్ కి పాకిస్తాన్ కి మధ్యలో దౌత్య సంబంధాలే లేవు. మధ్యవర్తిత్వం చేయాలంటే ఏం చేయాలి అంటే ఏకపక్షంగా ఇరాన్ కి వీళ్ళు ఏమైనా చెప్పి ఇరాన్ ని యుద్ధం ఆపించే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తే రెండో పక్షంతో కూడా మాట్లాడాలి కదా. మధ్యవర్తిత్వం అంటే ఏంటి, రెండు పక్షాలు మాట్లాడాలి కదా. రెండో పక్షంతో వీళ్ళకు సంబంధాలే లేవు, అది వేరే విషయం. సంబంధాలు లేకపోయినా హ్యాపీగా ఇజ్రాయెల్ వీళ్ళ స్థావరాలని వీళ్ళ ఎయిర్ బేస్లని వీళ్ళ ఎయిర్ స్పేస్ ని ఇజ్రాయెల్ వాడుకుంటుంది, అది వేరే విషయం. ఎందుకంటే డాలర్లు ఎక్కడ వస్తే అక్కడ వదులుకోరు. వాళ్ళ ఇస్లామియత్ వీళ్ళ ఉమ్మాలు ఇవన్నీ పక్కన పెట్టుకుంటారు, అది వేరే విషయం. డాలర్లకు వచ్చేసరికి అమ్ముడుపోతారు. కానీ సంబంధం లేదు, అఫీషియల్ దౌత్య సంబంధాలు లేవు. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అది వీళ్ళు కూరియర్ లాగా పాస్ ఆన్ చేశారు ఇరాన్ కి, అది తప్ప ఇంకేం చేయలేదు. మనల్ని అడిగారు, ఎందుకంటే క్రెడిబుల్ గా ఈ యుద్ధంలో మధ్యవర్తులు చేయగలిగిన పాత్ర భారతదేశానికి ఉంది. మోదీ గారిని అడిగారు, మోదీ గారిని అడిగితే మోదీ గారు ససేమి రాను. ఇందాక చెప్పాను కదా నేను, వీధిలో రెండు కుక్కలు కొట్టుకుంటే మనం ఎందుకు దూరుతాం అక్కడ, ఇది మా యుద్ధం మన యుద్ధం కాదు, మేము రాము మేము చెయ్యము అన్నాం. అలాగే యూరోప్ లో దేశాలను అడిగారు, వాళ్ళు కూడా తిరస్కరించారు. రష్యాని అడిగారు, రష్యా షరతులు పెట్టి నేను ఇరాన్ కి ఇంటెలిజెన్స్ ఇస్తున్నాను, శాటిలైట్ ఇమేజరీ ఇస్తున్నాను, మీరు ఎక్కడెక్కడ ఉన్నారో మీ స్థావరాలు ఎక్కడ ఉన్నాయో దాని మొత్తం డీటెయిల్స్ నేను వాళ్ళకి ఇస్తున్నాను, అందుకనే వాళ్ళు అంత ఎఫెక్టివ్ గా కొట్టగలుగుతున్నారు మిమ్మల్ని. నేను ఇది ఇవ్వడం ఆపేయాలి, దానికి వ్యతిరేకంగా నేను ఏమైనా చేయాలంటే డాన్బాస్ నాకు ఇచ్చేయండి, మీరు ఇక్కడ యుక్రెయిన్ నాకు సరెండర్ అవ్వమనండి, డాన్బాస్ నాకు ఇచ్చేయండి, నా యుక్రెయిన్ యుద్ధం నా ఆపించగలిగితే అప్పుడు నేను ఇరాన్ కోఆపరేట్ చేయడం మానేస్తాను అని షరతు పెట్టాడు. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఏంటంటే కనుక ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా ఆయన సమర్థిస్తూ కానీ ఆయన సానుభూతితో మాట్లాడినటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా కనిపించట్లేదు. ఇంకా మిగిలిందిగో ఈ పాకిస్తాన్. అందుకని పాకిస్తాన్ వాడుకుని కూరియర్ సర్వీస్ చేశారు, ఇరాన్ కి వాడు పంపించారు. ఇరాన్ దాన్ని బేఖాతరు చేసి ఇగ్నోర్ చేసి పరిస్థితి ప్రాబ్లం ఏంటంటే ఈరోజు ఇరాన్ తో ఎవరితో చర్చించాలి, చర్చించడానికి ఎవరు లేదు, అందరినీ చంపేశారు. పెషెస్కియాన్ కానీ అరగాచి కానీ మాట్లాడి నిర్ణయం తీసుకునే కెపాసిటీ వాళ్ళకి లేదు. ఐఆర్ ఎవరితో మాట్లాడాలో తెలియదు. ఒకవేళ ఎవరితోనో మీరు చర్చలు చేశారు అంటే కనుక మీరు చర్చల్లో ఫోన్ లో మాట్లాడి వాళ్ళు ఫోన్ పెట్టేసరికి ఇజ్రాయెల్ బాంబు వచ్చి వాళ్ళని కొట్టి చంపేస్తాం. ఇజ్రాయెల్ గేమ్ ప్లాన్ ఏంటంటే దీంట్లో ఈ యుద్ధం ఆగకూడదు, యుద్ధంలో నిర్ణయం తీసుకొని డీల్ అగ్రిమెంట్ చేయగలిగిన వ్యక్తి అంటూ బతికి ఉంటే వాడితో డొనాల్డ్ ట్రంప్ ఏదో విధంగా ఒక అగ్రిమెంట్ వచ్చేసి యుద్ధం ఆపేస్తాడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ కి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అని ఇజ్రాయెల్ నిర్ణయించింది. అందుకని ఎవరైతే దీన్ని చర్చించి నిర్ణయం తీసుకోగలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు బతకరు. అరగాచి మనకు లాస్ట్ వచ్చేసి లార్జాని, లాస్ట్ ఆ వ్యక్తులలో ఈ చర్చలు చేయగలిగినటువంటి వ్యక్తి లాస్ట్ లార్జాని, అతను చంపేశారు. కాబట్టి ఈరోజు చర్చలు జరగవు. ఇజ్రాయెల్ ఏంటంటే అమెరికాని అన్విన్నబుల్ అన్ఎండింగ్ వార్స్ లోకి దించింది. ఈ యుద్ధం ఆగదు. అమెరికా ఇక్కడి నుంచి బయదొలగాలన్నా తొలగలేరు. దీన్ని శాంతియుతంగా చర్చలు చేసి దీన్ని ఆపాలనుకున్నా ఆపడానికి అటు సైడ్ వ్యక్తులు లేడు. ఆ పరిస్థితి ఇజ్రాయెల్ తీసుకొస్తాం. రేపు ఫలానా వాడితో మాట్లాడుతున్నాను అని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడంటే వాడిని చంపేస్తుంది ఇజ్రాయెల్. ఎట్టి పరిస్థితిలో అమెరికా దీని యుద్ధం ఆపకూడదు, అది వాళ్ళ గేమ్ ప్లాన్. అలాగే ఇజ్రాయెల్ గేమ్ ప్లాన్ ప్రకారం ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా యుద్ధంలో దిగాలి. అమెరికాకు అతీతంగా ఉన్నది, అమెరికా దీని యుద్ధం గెలవలేకపోతున్నది. లోకల్ గా ఈ దేశాలు కూడా బరిలో దిగితే గానీ మనం గెలవలేము అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే దిశగా చాలా ప్రయత్నం. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ సార్, సెంట్కామ్ కమాండర్ బ్రాడ్ కూపర్ ఇజ్రాయెల్ వెళ్ళారు. బహుశా ఇది భూతల దాడికి రంగం సిద్ధమవుతోన్నట్టుంది.
ఆయన ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కార్డ్స్ అలాగే చీఫ్ ఆఫ్ స్టాఫ్ అయాల్ జమీల్తో సమావేశమయ్యేందుకు బ్రాడ్ కూపర్ అక్కడికి వచ్చారు అంటే మొత్తానికి ఏంటంటే ఏదో భూతల దాడి బూట్స్ ఆన్ గ్రౌండ్కి రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఆయన కలిశారు. వీఆర్ సీయింగ్ దట్ ఆ ఇమేజ్ కూడా మనం చూస్తున్నాం ఆయన వచ్చి కలిశారంటే. సో ప్లాన్ బి కాదు ప్లాన్ సి తోటి యుఎస్ అండ్ ఇజ్రాయెల్ రెడీ అయ్యాయి. అఫ్కోర్స్ ఇది ఇజ్రాయెల్ సజెషన్ మీదే అయి ఉండొచ్చు. అదే కదా ఇందాక ఇరాన్ స్పోక్స్ పర్సన్ ఆయన పార్సీక భాషలో మాట్లాడుతున్నది, ఇజ్రాయెల్ దీంట్లోకి వెళ్ళిపోయాడు ట్రంప్ అని చెప్పేసి. అది నిజమన్న దానికి సంకేతంగా మనం ఇమేజ్ చూడవచ్చా? ప్లాన్ బి ప్లాన్ సి కాదు, ప్లాన్ ఏ కూడా లేదు అమెరికా. మీరు ఇంకేదో ప్లాన్ బి అని మాట్లాడుతున్నారు. ఇది ఇజ్రాయెల్ అండి, అమెరికాది కాదు. అమెరికాది కాదు, మొత్తం సెట్ చేసింది ఇజ్రాయెల్ వేసింది. ఇజ్రాయెల్ వాళ్ళ క్యాలిక్యులేషన్ కూడా అంచనాలు తారుమారైంది. ఇజ్రాయెల్ ఏమనుకుందంటే వీళ్ళ లీడర్షిప్ ని డికాపిటేట్ చేయగలిగితే 40-50 మందిని ఒకటే షాట్ లో కొట్టారు. వీళ్ళని డికాపిటేట్ చేస్తే కానీ నేతృత్వం ఉండదు కాబట్టి కొలాప్స్ అయిపోతుంది రెజిమ్ అని అనుకున్నారు. మనకు ఇజ్రాయెల్లో మనకు చరిత్రలో చూసామంటే కనుక వాళ్ళ ఆపరేషన్స్ స్పెక్టాక్యులర్ బ్రిలియంట్ గా ఉంటాయి. ఆ పేజర్ బాంబులు కానీ, ఆ ఎంటబీ ఎయిర్పోర్ట్ లో వాళ్ళని హైజాకర్లు తీసుకురావడం కానీ, అసలు నభూతో భవిష్యత్ ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి స్పెక్టాక్యులర్ ఆపరేషన్స్ చేసింది ఇజ్రాయెల్. మన హెజ్బుల్లాని వాళ్ళ నస్రుల్లాని చంపడం కావచ్చు, యాహియా సిన్వార్ని చంపడం కావచ్చు, పేజర్ బాంబులు కావచ్చు, అద్భుతాలు సృష్టించారు. కానీ ఇజ్రాయెల్ యొక్క కెపాసిటీ అంతా కూడా టాక్టికల్ బ్రిలియన్స్, ఆపరేషనల్ బ్రిలియన్స్, స్ట్రాటజికలీ